వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామ సర్పంచ్ సార్ నేను. అయితే ఈ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్లు మా గ్రామానికి 35 పెన్షన్లు రావడం జరిగింది. దాని విషయంలో కలెక్టర్ గారి ఆదేశానుసారం గ్రామ పంచాయతీ ఆవరణలో మేము టెంట్ వేసి కుర్చీలు వేసి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే వస్తున్నాడు, జెడ్పీటీసీ వస్తున్నారు అనే కలెక్టర్ వస్తుందని చెప్పడం జరిగింది. మేము అన్ని ఏర్పాట్లు చేసి వెయిటింగ్లో ఉన్నాం, గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. అయితే ఆ పక్కనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక టెంట్ వేసి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వస్తారని నేను పంచాయత్ సెక్రటరీ అక్కడే కూర్చొని గ్రామ పంచాయతీలో వెయిటింగ్ చేస్తూ ఉండగా ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. ఎంపీడీఓ గారు కూడా ఎమ్మెల్యే వెళ్ళిండని ఎంపీడీఓ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే నేను అక్కడ ఉన్న టైంలో అనౌన్స్మెంట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో అనౌన్స్మెంట్ చేస్తూ సర్పంచ్ గారు ఎక్కడున్నా రావాలంటే గౌరవప్రదంగా ఉంటుందని వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సంఘటన ఏంటంటే ఎంపీడీఓ గారు 5 నిమిషాలు మాట్లాడాలని నాకు మైక్ ఇవ్వడం జరిగింది. అంతలోనే నేను మాట్లాడుతూ, సార్ ఇది అఫీషియల్ మీటింగు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ కావున ఇది పార్టీ మీటింగ్ కాదు సార్, గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సభలోనే మనం ఇవ్వడం జరగాలి, అదే బాధ్యత, అదే గౌరవం సార్ అని చెప్పడం జరిగింది. అంటే నేను ఎమ్మెల్యే గారు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వెళ్తానని ఎంపీడీఓ గారు సమాధానం చెప్పడం జరిగింది. అంతలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న ఎమ్మెల్యే సాక్షిగా, అధికారుల సాక్షిగా, పోలీసులు వారి సాక్షిగా నాపై దాడి చేస్తూ నేను మాట్లాడుతున్న మైకును, అంటే గ్రామ సమస్యల గురించి మాట్లాడుతున్న మైకును గుంజుకొని ప్రోటోకాల్ పాటించాలా సార్ అని మాట్లాడుతున్న సందర్భంలోనే జెడ్పీటీసీ అయినటువంటి వామన్ గౌడ్ గారు మైక్ గుంజుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఎమ్మెల్యే గారు చెప్తున్న మాటలను బట్టి ఆయన ఎస్ఐ గారు నన్ను బలవంతం చేసి దురుసుగా ప్రవర్తిస్తూ లాక్కొని వెళ్ళడం జరిగింది సార్. లాక్కొని వెళ్ళి కారులో వేసి డిక్కీలో కుక్కి నన్ను కాళ్ళబట్టి గుంజి దాంట్లో కారులో వేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది సార్. దీనిపైన నేను ఒకటే అడగదలుచుకున్నాను, ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని ఒకటే అడగదలుచుకున్నాను, ఇది ప్రజాస్వామ్యబద్ధమైన విధంగా వ్యవహరిస్తలేరు సార్, న్యాయబద్ధం కాదు, ఇది అగౌరవమైన మీరు పరిపాలిస్తున్నారు. ఎందుకంటే నిజాయితీగా నేను ఒక గ్రామ దాడి చేయడం, అదే విధంగా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం, ఒక పార్టీ మీటింగ్ లాగా మీరు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లాగా వ్యవహరించారు. అక్కడ వేదిక పైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టారు, నన్ను కింద కూర్చోబెట్టారు. బ్యాండ్ బంద్ చేయమన్నారు. కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామ ఘటనపై నిన్న జరిగిన ఘటనపై నేడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆసరా పింఛన్లు అనేది ఒక ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం, ప్రభుత్వం అంటే ప్రజలది. మళ్ళీ ప్రభుత్వ పంచాయతీ కార్యం నిర్వహించాలని సర్పంచ్ అక్కడ ఏర్పాటు చేసే కలెక్టర్ అనుసారం మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన దానికి ఎమ్మెల్యే గారు వెళ్ళడం, ఇదేమిటని ప్రశ్నించిన సర్పంచ్ గారిని ఈరోజు చూసిన విజువల్స్ ఎంత క్రూరంగా అంటే ఆయన ఏమైనా క్రిమినల్గా కనిపిస్తున్నాడా? అంటే ప్రథమ పౌరుడు అక్కడ ఉండాల్సిన ప్రథమ పౌరుని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఈరోజు కింద ఉండాల్సిన పార్టీ కార్యకర్తలు ఏమో మీరు పైనెక్కిచ్చి ఈరోజు వాళ్ళని చేస్తూ ఉన్నారంటే మీరు ఎవరిని ప్రోత్సహిస్తానో, అంటే రాచరికంలో ఉన్నా లేకుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరునికే ఈరోజు విలువ లేకుండా పోతూ ఉంటే ఈరోజు సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడదని అడుగుతా ఉన్నాం. అందుకే అక్కడ స్థానిక అధికారులపై ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ, ఆ పోలీస్ అధికారులు కానీ, ఎంపీడీఓ ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించలేదండి. ఎస్ఐ గారు కూడా ఆయన జులుం కూడా ఎక్కువ అవుతా ఉంది. అనేక సందర్భాలు కూడా ఇదే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఎస్ఐ గారి పైన ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని అంతా కూడా పరిశీలించి ఆ ఎస్ఐ పై కూడా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కూడా నేను ఇంకా ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఎస్ఐ పైన చర్యలు తీసుకునే వరకు ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్యే గారి పైన కూడా
గతంలో కూడా ఇదే సర్పంచ్ని ఈరోజు నానా బూతులు తిట్టే అది ప్రపంచం అంతా కూడా ఈరోజు విన్న పరిస్థితి చూసాం. అదే సందర్భంలో తిట్టారు. ఆయన వ్యవహార శైలి కూడా ఈరోజు ఏం మారతలేదు కాబట్టి ఎమ్మెల్యే గారి పైన, ఎస్ఐ గారి పైన, ఎంపీడీఓ గారి పైన, అక్కడ ఉన్న కార్యకర్తలు దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలి కూడా. ఎందుకంటే మహిళలను చూడకుండా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళారండి. ఎంత ఘోరం అంటే అసలు అది చూస్తే మనం ఎక్కడున్నామని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. సీఎం కేసీఆర్ కూడా చూడాలి. ఇటువంటి ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఒకసారి ఫామ్ హౌస్ లో బయటికి వస్తే ఈరోజు ఎమ్మెల్యే ఆలయం వెంకటేశ్వర అరాచకాలు కూడా మీకు కనిపిస్తాయి. మీరు ఏదో ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, అంతా బాగానే ఉందనుకుంటే ఇక్కడ మాత్రం ఈరోజు ప్రజలు మాత్రం ఎవరికి చెప్పుకోవాలనో ఈరోజు దిక్కుతోచిన స్థితిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఒకసారి వాస్తవాలు గమనించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.